రైట్గా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల కౌంటింగ్ సరళికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ మా వరంగల్ ప్రతినిధి రాము తాజా అప్డేట్స్ అందిస్తారు. రాము, చెప్పండి, కౌంటింగ్ ఎలా సాగుతుంది? ఏ పార్టీ ముందంజలో ఉంది, ఏ పార్టీ వెనుకంజలో ఉంది, అసలు డీటెయిల్స్ ఏంటి? ఆనంద్, ముందస్తుగానే ఏదైతే అనుకున్న విధంగానే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ముందుగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముందుకు దూసుకెళ్తుంది. 12 మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నిక జరగా ఇప్పటికి వచ్చిన ఫలితాల ప్రకారం అయితే ములుగు మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ గెలిచింది. దాని తర్వాత తొర్రూరు బీఆర్ఎస్ గెలుచుకుంది. మరిపేడ సంబంధించిన మున్సిపాలిటీని కాంగ్రెస్, డోర్నకల్ కాంగ్రెస్, కేసముద్రంలో 2 పార్టీలకు సంబంధించి అక్కడ 16 వార్డులు ఉండగా బీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 8 అభ్యర్థులు అక్కడ గెలుపుండగా ఇక్కడ ఎక్స్ అఫీషియల్ ఓట్లు కీలకంగా మారి. దాని తర్వాత ఇప్పుడు మహబాద్ సంబంధించి కూడా ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం మహబాద్ లో అక్కడ 36 వార్డులు ఉండగా మహబాద్ సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ 12 వార్డులు, బీఆర్ఎస్ పార్టీ 11 వార్డులు, సిపిఐ సిపిఎం 4 వార్డులు చొప్పున బీజేపీ 1 వార్డు గెలుచుకుంది. స్టేషన్ కన్పూర్ సంబంధించి అక్కడ కడియం శ్రీహరి ఎమ్మెల్యే కొనసాగుతున్నారు. అక్కడ 13 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ముందుకు దూసుకెళ్ళింది. దాని తర్వాత జనగామ సంబంధించి కూడా మున్సిపాలిటీ చాలా కీలకంగా మారింది. అక్కడ కూడా బీఆర్ఎస్ సంబంధించి 13 స్థానాల్లో గెలుపొందగా కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలు గెలిచింది. ఇక్కడ కూడా హంగు దిశగా రాజకీయాలతో మారుతుంది. మరొక వైపు పరకలకు సంబంధించి కూడా కాంగ్రెస్ ఇప్పటి వరకు అందిన ఫలితాల ప్రకారం అక్కడ మొత్తం 22 వార్డులు ఉండగా అధికార కాంగ్రెస్ పార్టీ 7 స్థానాల్లో, బీఆర్ఎస్ 4 స్థానాల్లో, బీజేపీ 3 స్థానాల్లో గెలిచింది. ఇంకా ఇప్పుడు నర్సంపేట సంబంధించిన కౌంటింగ్ కూడా కొనసాగుతుంది. ఇప్పటివరకు అయితే నర్సంపేటలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్య దిశగా దూసుకెళ్తుంది. మరో ముఖ్యమైన మున్సిపాలిటీ అక్కడ వర్ధనపేట ఇటీవలనే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరో రమేష్ కూడా బీఆర్ఎస్ లో చేరి అక్కడ చాలా ప్రెస్టేజ్ గా తీసుకుని అక్కడ ప్రచారం అయితే ముందుకు తీసుకున్న అక్కడ కూడా హోరాహోరీగా పోరు సాగుతుంది. అక్కడ మొత్తం 12 వార్డులు ఉండగా కాంగ్రెస్ 4 వార్డులు, బీజేపీ బీఆర్ఎస్ 2 వార్డులు గెలుపొంది ఇప్పుడు ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. ఓవరాల్ గా చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మహబాద్ జిల్లాకు సంబంధించి అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో హోరీ పోరు సాగింది. అక్కడ 4 మున్సిపాలిటీలకు గాను 2 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒక మున్సిపాలిటీ తొర్రూరు అక్కడ ఎవరు ఊహించిన విధంగా అక్కడ మాజీ ఎమ్మెల్యే ఇక్కడ ఎవరైతే ఎర్రబెల్లి దయాకర్ ఉన్నారో అక్కడ గత సార్వత్రిక ఎన్నికల్లో చాలా ఘోరం ఓటమి పాలైన తర్వాత కూడా గత సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు సేమ్ సీన్ అదే మన మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా రిపీట్ అక్కడ బీఆర్ఎస్ పార్టీ జయకత్తులు మిగిలించి అక్కడ కూడా తొర్రూరులో విజయం సాధించి ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి. ఈ విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్లినప్పటికీ కూడా అక్కడ ప్రతిపక్ష హోదాలో కొనసాగుతున్న బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇచ్చింది. మరీ ముఖ్యంగా చూసుకుంటే కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు కూడా చాలా కీలకంగా మారాయి. ఇప్పుడు మహబాద్ చూసుకుంటే అక్కడ సిపిఐ సిపిఎం 4 చొప్పున గెలుచుకుని అక్కడ అధికార కాంగ్రెస్ పార్టీకి అక్కడ కొంచెం అంటే వాళ్ళకు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ టెక్నికల్ గా చూసుకుంటే బీఆర్ఎస్ 13 స్థానాలు గెలుచుకుని అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ కూడా అక్కడ పొత్తులో భాగంగా సిపిఐ సిపిఎం 4 స్థానాలు గెలుచుకుని ఓవరాల్ గా వాళ్ళు మాత్రం 20 స్థానాలు గెలుచుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ 11 స్థానాలు గెలుచుకున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఇంకా మరి కొన్ని స్థానాల్లో హోరాహోరీగా పోరు సాగుతుంది. నర్సంపేటకు సంబంధించి చాలా ఊహించిన విధంగా అక్కడ కొంత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొంత ఇక్కడ ముందస్తుకు దూసుకెళ్తున్న పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పటికీ కూడా ప్రతిపక్ష హోదాలో కొనసాగుతున్న బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇచ్చింది. నువ్వా నేను అన్నట్టు చాలా వార్డుల్లో కూడా కాంగ్రెస్ కొన్ని స్థానాల్లో గెలిచినప్పటికీ కూడా చాలా స్వల్ప ఓట్ల మెజారిటీతో గెలిపిన పరిస్థితి. ఇప్పటికిప్పుడు అన్ని సమాచారం ప్రకారం వర్ధనపేట మున్సిపాలిటీకి సంబంధించి ఒక వార్డులో అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 14 ఓట్ల తేడాతో ఓడిపోయాడని చెప్పేసి అక్కడ రిటర్నింగ్ అధికారులు సమాచారం ఇచ్చారు. కానీ నాకు రీకౌంటింగ్ కావాలని చెప్పి పట్టుపట్టినప్పుడు 2 సార్లు రీకౌంటింగ్ చేస్తే కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిపిందారు. మరొకసారి 3వ సారి కూడా ఖచ్చితంగా మాకు రీకౌంటింగ్ చేయాలని చెప్పి అక్కడ పట్టుబట్టడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వద్ద కొంత అక్కడ ఘర్షణ వాతావరణం అవుతుంది. మొత్తానికి అయితే ఇక్కడ కౌంటింగ్ సంబంధించి కూడా ఎవరికి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ బీఎన్ఎస్ 123 చట్టం అమల్లో తీసుకొచ్చి కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేస్తారు. ఎవరైనా అభ్యర్థులు గెలిచిన తర్వాత కూడా ఎలాంటి సంబరాలకు ఉండకూడదని చెప్పి ఇప్పటికే స్థానిక సిపి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు మరి ఇంకో గంటన్నర తర్వాత కూడా ఈ అధికారికంగా పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంది అన్నది. ఓకే రాము, మరి మనము ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గంలో చూస్తే గతంలో చాలా సార్లు ఎమ్మెల్యేగాను మంత్రిగాను తను చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ లాస్ట్ 23rd తను ఓడిపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ విజయం సాధించింది అక్కడ. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మారిపోతాయని చెప్పేసి అనుకున్నారు కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు. కాంగ్రెస్కి మేము పట్టం కట్టాము, ప్రజలు కూడా మాకే పట్టం కడతా ఉన్నారు, ఇప్పుడు కూడా ఈ మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి కూడా మాకే పట్టం కడతారని చెప్పేసి అనుకున్నటువంటి వైర్. సో కంప్లీట్గా చేంజ్ అవడానికి కారణమేమో అయి ఉండొచ్చు అంటారు. ఖచ్చితంగా అక్కడ పాలకుర్తి అనేది ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం. గతంలో
6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా అక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావుకు పనిచేసిన అనుభవం ఉంది. దాంతో పాటు అక్కడ ప్రతి కార్యకర్తను కూడా పేరు పెట్టి పిలిచేంత సన్నిహితం కూడా ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఉంది. కానీ అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పైన వ్యతిరేకత కారణంగా ఎర్రబెల్లి దయాకర్ రావు అప్పుడు తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన యశస్విని రెడ్డి చేతి మీద ఓడిపోయారు. కానీ గెలిచిన తర్వాత కొంత అక్కడ పరిస్థితి మొత్తానికి మారిపోయిన పరిస్థితి. అక్కడ యశస్విని రెడ్డి అత్తగారు ఝాన్సీ రెడ్డి ఎవరైతే ఉన్నారో అక్కడ కాంగ్రెస్ పార్టీలో అతను ఆమె చివరి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడి అక్కడ గ్రూపు రాజకీయాలు ఏర్పడి దాదాపు అక్కడ పాలకుర్తికి సంబంధించి 4 గ్రూపులుగా కాంగ్రెస్ పార్టీ విడిపోయింది. ఈ విడిపోయిన ఈ గ్రూపు రాజకీయాన్ని అవకాశంగా మార్చుకున్న ఎర్రబెల్లి దయాకర్ తన రాజకీయ అనుభవాన్ని దాన్ని మొత్తం దృష్టిలో పెట్టుకుని మొత్తం అక్కడ పాలకుర్తి నియోజకవర్గాన్ని మొత్తం పూర్తిగా మార్చేసిన పరిస్థితి. ఎక్కడైతే ఓడిపోయాడో దాన్ని కరెక్ట్ 2 సంవత్సరాలు తిరిగే వరకు పూర్తి స్థాయిలో అతనికి అనుకూలంగా మార్చిన పరిస్థితి అయితే పాలకుర్తి నెలకొంది. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీ సంబంధించిన ఎన్నికల్లో కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు భారీగా గెలుపొందారు. ఖచ్చితంగా కూడా తొర్రూరు మున్సిపాలిటీని కైవసం చేసుకుంటానని చెప్పేసి ముందు నుంచే ఎర్రబెల్లి దయాకర్ రావు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చినప్పటికీ కూడా అక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీకి ఏవైతే గ్రూపు రాజకీయాలు ఉన్నాయో ఆ గ్రూపు రాజకీయాన్ని అక్కడ ఆపాలని చెప్పేసి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు వేం నరేంద్ర రెడ్డి కూడా అక్కడ గ్రూపు రాజకీయాన్ని వాళ్ళందరూ కూడా ఒక సయోధ్య తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు ఉందో అవి అమలు చేయలేదు. గతంలో ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన అభివృద్ధి మాత్రమే ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. దాంతో పాటు అక్కడ ప్రతి మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి 12 మున్సిపాలిటీ ఒక ఇన్ఛార్జి చొప్పున బీఆర్ఎస్ పార్టీ ఏర్పరిచింది. దానికి సంబంధించి కూడా ముందస్తుగా ప్లానింగ్ తో ప్రకారం వెళ్ళిన పరిస్థితి. కాకపోతే అక్కడ కాంగ్రెస్ లో స్థానికంగా ఝాన్సీ రెడ్డి పైన ఉన్న వ్యతిరేకత ఎమ్మెల్యే యశస్వి రెడ్డి కూడా పడింది. అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకోవడం లేదు అని చెప్పేసి విమర్శను ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు తనకు అనుకూలంగా మార్చుకున్నారు. చాలా ప్లానింగ్ గా మొదటి రోజు నుంచి కూడా అక్కడ అన్ని వార్డుల్లో కలియజరుగుతూ ప్రజలను ఫేస్ టు ఫేస్ కలిసే ప్రయత్నం ఎర్రబెల్లి దయాకర్ రావు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తొర్రూరు మున్సిపాలిటీ జారకూడదని చెప్పేసి ముందస్తుగా వేసుకున్న ప్లానింగ్ అక్కడ ఖచ్చితంగా అమలు చేసి ఇప్పుడు తొర్రూరు మున్సిపాలిటీని ఎవరు ఊహించిన విధంగా అక్కడ 9 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. అక్కడ మొత్తం 16 స్థానాలు ఉండగా 9 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. గెలిచిన అనంతరం కూడా ఎర్రబెల్లి దయాకర్ నా సత్తా ఎంతో చూపించానన్న విధంగా అక్కడ డాన్సులు చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలకు ఒక జోష్ నింపే ప్రయత్నం చేశారు. ఇదంతా చూస్తే ఒకవైపు 2 సంవత్సరాల కాలంలోనే అక్కడ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వైపు పరిస్థితులు మారుతున్నాయా అనే విధంగా అయితే తయారైంది ఆనంద్. ఓకే రాము, మరి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చాలా ప్లేస్లో, చాలా జిల్లాలలో, చాలా మున్సిపాలిటీలలో కూడా హాంగ్ ఏర్పడినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో మరి ఈ హాంగ్ ఏర్పడడానికి కారణం ఏంటి? బీఆర్ఎస్కి సంబంధించినటువంటి విషయానికి వస్తే బీఆర్ఎస్లో వ్యతిరేకత వల్ల బీఆర్ఎస్కి ఓటు వేయలేదు, బీఆర్ఎస్ని ఓడించినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చేటువంటి సంక్షేమ ఫలితాలు, సంక్షేమ పథకాలు కూడా అందరికి చేరువయ్యాయని కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు, జరుగుతూ ఉంది. మరి బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి సెంటిమెంట్, గతంలో జరిగినటువంటి అభివృద్ధి, బీఆర్ఎస్ చేసినటువంటి గతంలో జరిగినటువంటి అభివృద్ధి ఆ ఫలితం ఇప్పుడు చూస్తున్నారంటారా? ఇప్పుడు అది ఆ పాజిటివ్ వైబ్స్ అనేది కనిపిస్తుంది అంటారా? ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో సార్వత్రిక ఎన్నికల్లో 6 గ్యారంటీలు అని చెప్పి ఒక కార్డు ఇచ్చారు. ఆ కార్డుకు కౌంటర్ గా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా 6 గ్యారంటీ కార్డు కాదు 6 బాకీ అని చెప్పేసి బాకీ కార్డులు ఇంటింటికి తీసుకెళ్లి ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేశారు. గతంలో 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ మీకు ఏమి చేయలేదు, మిమ్మల్ని విస్మరించింది. ఈసారి ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి గుణపాఠం చెప్తేనే మీకు రావాల్సిన ఫలితాలన్నీ మీకు వస్తాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్ళి ప్రజలు తెలియజేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలోనే కాస్త కాంగ్రెస్ పార్టీకి పడాల్సిన ఓట్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి టర్న్ కావడం మూలంగా ఒకవైపు కేసముద్రం మండలంలో అక్కడ మున్సిపాలిటీకి సంబంధించి 16 వార్డులు ఉండగా అక్కడ చెరి 8 స్థానాల్లో గెలుచుకుని అక్కడ హంగ్ ఏర్పడే పరిస్థితి వచ్చింది. అక్కడ ఇప్పుడు ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి. ఇక్కడ కూడా ఒక చిక్కుడు ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే ఉన్నారు. వాళ్ళు కూడా 2 ఓట్లు వేస్తే అక్కడ 10 స్థానాలు వస్తాయి. సేమ్ టైంలో బీఆర్ఎస్ కూడా ఒక ఎమ్మెల్సీ, ఒక ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఉన్నారు. దానికి సంబంధించి వాళ్ళకు కూడా అక్కడ 10 ఎక్స్ అఫీషియో ఓట్లు వస్తుంది. సేమ్ అక్కడ కూడా సేమ్ అవడం మూలంగా అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, చైర్మన్ ఎవరు ఏర్పడతారని చెప్పి ఒక సంశయం అయితే నెలకొంది. సేమ్ పరిస్థితి అక్కడ జనగామ సంబంధించి కూడా జనగామలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఏకైక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి అక్కడ జనగామలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి 13 స్థానాలు, బీఆర్ఎస్ కు 13 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 12 స్థానాలు వచ్చాయి. ఇక్కడ కూడా ఒక హంగు దిశగా ఏర్పడే ప్రయత్నం ఉంది. అక్కడ ఇండిపెండెంట్ కీలకంగా మారే అవకాశం. అక్కడ 4 స్థానాల్లో
ఇండిపెండెంట్ రిజల్ట్ సాధించింది. ఇక్కడ కూడా అసలు ఏం జరుగుతుంది, ఇక్కడ కూడా ఎక్స్ అఫీషియో ఓట్లు వస్తాయి, అసలు ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి అక్కడ కూడా ఒక పరిస్థితి అక్కడ సేమ్ మళ్ళీ మహబూబాబాద్ సంబంధించి అక్కడ టెక్నికల్ గా కొంత ఇబ్బంది ఉంది. అక్కడ 36 స్థానాలు ఉండగా అక్కడ 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 13 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది, సిపిఐ 24 చోట్ల గెలిచింది. అంటే ఇప్పుడు వీళ్ళ ఓట్లు కలుపుకుంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఈజీ చైర్మన్ చేపట్టడానికి. కానీ అక్కడ ఏమవుతుందో అని చెప్పేసి అక్కడ పరిస్థితి కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఎక్కడ ఇబ్బంది లేని విధంగా అయితే ములుగు సంబంధించి అక్కడ సీతక్క మంత్రిగా కొనసాగుతున్న ములుగు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అందరికంటే ముందుగా వెళ్ళింది. ఇప్పటికీ 13 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 6 చోట్ల మాత్రమే విజయం సాధించారు. ఒక బీజేపీ గెలుపొందగా పరిస్థితి చాలా సునాయాసంగా మారింది. మరో ముఖ్యమైన సెగ్మెంట్ వచ్చేసి ఇక్కడ పరకాలలో ఇప్పటి వరకు అందిన ఫలితాల ప్రకారం 7 చోట్ల కాంగ్రెస్, 4 చోట్ల బీఆర్ఎస్, 3 చోట్ల బీజేపీ గెలిచింది. ఇంకా కౌంటింగ్ ఇంకా కొనసాగుతున్న పరిస్థితి. ఇలా చూస్తే ఎక్కడ చూసినా కూడా చాలా నెక్ టు నెక్ ఫైట్ అయితే కనిపించింది. కొన్ని చోట్ల మాత్రం ఇప్పుడు స్టేషన్ గన్పూర్ వచ్చేసి అక్కడ 13 స్థానాల్లో ఏకంగా కాంగ్రెస్ పార్టీ గెలిచి అక్కడ ఎవరికి అందనంత అక్కడ వెళ్లిపోయిన పరిస్థితి. అక్కడ బీఆర్ఎస్ మాత్రం పోటీ మాత్రం ఇచ్చి అక్కడ 5 స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ గెలిచిన పరిస్థితి. ఇక్కడ చాలా సునాయాసంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. కొన్ని అక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు లేవో అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడైతే వీక్ గా ఉన్న చోట ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చాలా ఈజీగా గెలిచింది. ఇప్పుడు వర్ధనపేటకు సంబంధించి కూడా అక్కడ హోరీ పోరుతావు ప్రతి చోట కూడా అక్కడ స్థానికంగా గతంలో పనిచేసిన ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యే కానీ వాళ్ళకి ఎవరైతే అక్కడ టఫ్ ప్రజలు బలంగా వెళ్లారో అక్కడ మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య చాలా హోరీ స్వతంత్రులు కూడా చాలా ప్రయత్నం చేశారు. స్వతంత్రులు కూడా ఇప్పుడు చైర్మన్ పదవి చేపట్టే క్రమంలో స్వతంత్రులు కూడా చాలా ఇంపార్టెంట్ గా మారే పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం ఇది రాష్ట్రంలో ఎన్నికలు ఒక తీరు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక తీరు అన్న విధంగా అయితే ఇక్కడ ఎన్నికలు సాగాయి. ఆనంద్. ఓకే రాము, మరి ఫైనల్గా బీఆర్ఎస్ ఆశించినటువంటి ఫలితాలు ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో, అంటే బీఆర్ఎస్ అయితే అనుకుంది, ఎక్స్పెక్ట్ చేసింది, మేము పుంజుకుంటాం, మళ్ళీ మా అధికారం చేపడతామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ప్రతి ఒక్క జిల్లాలో చెప్పినటువంటి పరిస్థితి చూసాం. సో మరి ఫలితాలకు సంబంధించి చూస్తే బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకుంటుంది అని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఏదైతే గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 1652 సర్పంచ్ స్థానాలు ఉండగా 555 పైచిలకు స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఆ గెలిచిన టైంలో వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపిస్తాం, అప్పుడు పార్టీ సింబల్ ఉంటుంది, ఖచ్చితంగా కారు గుర్తు పైన పోటీ చేసే అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పి వాళ్ళు చాలా బాహాటంగా చెప్పిన పరిస్థితి. దానికి సంబంధించిగానే ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా వస్తుంది. ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఒక 4 మున్సిపాలిటీల్లో పర్యటించి అక్కడ ప్రభుత్వం చేస్తున్న వాటిపై గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒకప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను విస్మరించారు. మీకు ఫలితాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను రావాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలుపొందించాల్సిందని కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ బీఆర్ఎస్ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా బలంగా వెళ్ళింది. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇంకొక ఆసక్తికర పరిణామం కూడా ఉంది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులు ఉద్యమం చేశారో, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మహబాద్ లో చాలా చోట్ల చేశారు. దాంతోపాటు తొర్రూరు, పరకాల, ఇలా ఎక్కడైతే రైతులు యూరియా కోసం ఉద్యమం చేశారో అక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ స్థానాలు గెలుపుందని చెప్పొచ్చు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తాకింది. ఇదే విధంగా కొనసాగుతూ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇవ్వడం లేదు, మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పేసి ఒకవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా చాలా బలంగా తీసుకెళ్లే ప్రయత్నం. ఈ క్యాంపెయిన్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తాకింది. ఏదైతే మేము రాబోయే రోజుల్లో పుంజుకుంటామని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చాలా బలంగా చెప్పారు, అదే విధంగా రాష్ట్ర రాజకీయాలకు మారుతుందని చెప్పి ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉంది. ఆనంద్. మరి ఫైనల్ గా తుది ఫలితాలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎప్పటి వరకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది? ప్రస్తుతం 3వ రౌండ్ లెక్కింపు కొనసాగుతుంది. ఇంకొక గంట సేపట్లో పూర్తి స్థాయి ఫలితాలు అయితే వెలువడనున్నాయి. ఆనంద్. థ్యాంక్ యూ రావు.